కడప జిల్లా కాసినాయన మండలంలోని రెడ్డికొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో హరిత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫణికుమార్ ఆర్థిక సాయంతో గురువారం ఎంఈఓ నిర్మల రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్లు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అమెరికాలో నివాసముంటున్న డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గత ఏడాది డిసెంబర్ నెల 20వ తేదీన రెడ్డికొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. నాడు నేడు ద్వారా అంతగా రూపొందుకున్న పాఠశాల పరిసరాలను చూచి ఆనందపడ్డారు. విద్యార్థులతో ముచ్చటించి సంతృప్తి చెంది 50,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సహాయంతో హెచ్ఎం రవీంద్రబాబు, మహేష్ కుమార్ దాదాపీర్లు కలిసి ఒక బీరువా, ర్యాక్, గ్రంథాలయ పుస్తకాలను ఏర్పాటు చేశారు. గురువారం ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎంఈఓ నిర్మల రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్ల చేతుల మీదుగా హెచ్ఎం రవీంద్రబాబు ఉపాధ్యాయ బృందానికి స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ నిర్మల మాట్లాడుతూ విద్యారంగానికి హరిత ఫౌండేషన్ ద్వారా డాక్టర్ ఫణిరాజ్ కుమార్ చేస్తున్న సేవలు ఎంతో విలువైన అన్నారు. హరిత ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన గ్రంథాలయంలోని ప్రతి పుస్తకాన్ని విద్యార్థులు చదవాలన్నారు. పుస్తక పఠనంతో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. హెచ్ఎం రవీంద్రబాబు, మహేష్ కుమార్ దాదాపీరు మాట్లాడుతూ ప్రతి ఆదివారం పాఠశాలలో వి లవ్ రీడింగ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు వచ్చి అందుబాటులో ఉన్న కథలు, మహానుభావుల జీవిత చరిత్రలు, జాతీయ నాయకుల చరిత్రలు చదివి విజ్ఞానవంతులు కావాలన్నారు. 50,000 రూపాయలతో గ్రంథాలయాన్ని తమ పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు ఉపాధ్యాయులు, హరిత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫణిరాజ్ కుమార్, సభ్యులు మదనసూదన్ రావు, బిఎల్ కుమార్, మంజూర్ హుస్సేన్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ నిర్మల కడప బాలోత్సవంలో ప్రతిభ చూపిన వహీదాకు ప్రత్యేక బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాక చంద్రశేఖర్, జ్యోతి, మహేశ్వర్ కుమార్, సురేష్ కుమార్, విజయలక్ష్మి, పరిమళ జ్యోతి, సిఆర్పి రవి విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవనీయులు డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, లైబ్రరీ పుస్తకాలు పిల్లలకు అందజేయడం జరిగింది. ఈయన దాదాపు 8 సంవత్సరాల నుంచి కాసినాయన మండలంలోని వివిధ పాఠశాలలోనూ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, విద్యార్థులకు కావాల్సినటువంటి సామాగ్రి, స్కూల్ బ్యాగ్స్, బట్టలు పంచడం జరిగింది. అదేవిధంగా 2020-21 కరోనా కాలంలో కూడా ఎస్సీ రెడ్డికొట్టాల కాలనీలో అనాథలకు దాదాపు 50,000 రూపాయలు బియ్యము, వివిధ నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం జరిగింది. ఇటువంటి మంచి ఆలోచన విధానంగానే సంఘ సేవలో వారు పాల్గొంటూ చక్కగా మరి విద్యార్థులను ప్రోత్సహిస్తూ సమాజంలో కూడా తమ యొక్క పాత్రను సమాజాభివృద్ధిలో ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్నందుకై వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మరి పాఠశాలలో ఇచ్చినటువంటి ఈ యొక్క లైబ్రరీ పుస్తకాలు పిల్లలందరూ సద్వినియోగం చేసుకుని వారికి వారుగా సర్వతోముఖాభివృద్ధి చెందుతూ అనేక విలువైన విషయాలను గ్రహించి నిజ జీవితంలో వాళ్ళు అన్వయించుకొని ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ పిల్లలందరినీ జీవించడం జరిగింది. సార్ గారికి కూడా మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇంకా వర్ధిల్లాలని, వారి యొక్క కుటుంబం కూడా మంచిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. చట్టవాల శిక్షణ ఉపయోగం చేస్తున్నటువంటి మీ ఉపాధ్యాయులదే కదా. మరి ఈరోజు మనము ఫణిరాజ్ కుమార్ సార్, ఆయన మన జిల్లా కాదు, మన మండలము కాదు కదా, ఎక్కడ ఆయన కృష్ణా డిస్టిక్ కదా. కృష్ణా డిస్టిక్ లో ఉన్న అతను ఏ ప్రాంతం అమ్మది? కృష్ణ తెలుసా? విజయవాడకెళ్ళి కదా. సో ఎక్కడో మన ప్రేరణ పొంది ఏదో ఒక సహాయం చేయాలని ఆయన మన పాఠశాలకు 50,000 పెట్టి ఒక మినీ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి సహకరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొట్టమొదట. తర్వాత మరి అందరూ కూడా ఏవో రకరకాల వస్తువులు అడిగినప్పటికీ మీ సార్ మాత్రం మాకు లైబ్రరీ కావాలా అనేటువంటి ఒక విలక్షణమైన ఒక మంచి ఆలోచన అన్నమాట. అది అడగడము, అక్కడ
చాలా అక్కడే తెలుస్తా ఉంది గొప్పతనం, వారి యొక్క గొప్పతనం అన్నమాట. సో మరి లైబ్రరీ బుక్స్ వలన ఏంటి లాభం, దానివల్ల బుక్స్ చదవడం వలన ఏంటి అనేది ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం. నేను వచ్చినప్పుడు మాట్లాడినట్టు గుర్తుంది, మరి మీరున్నారో లేదో. నిజంగా ఈ రోజు నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి నిజమైన నిజం ఇది. ఇంతకుముందు చెప్పినానా? ఎస్, మీకు కూడా చెప్పా. ఏముండాలి అంటే మనకు అతి ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరై ఉండాలి? పుస్తకాలే మన ఫ్రెండ్స్. అట్లా ఉంటేనే, అలా జీవించగలిగితేనే మనము ఒక మంచి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి అంటారు. ఈరోజు మేము ఇక్కడ రెడ్డి కొట్టాల ఈ స్కూల్కి రావడం జరిగింది. మా దాదాపీర్ గారి పరిచయంతో గడిచిన ఒక 2-3 సంవత్సరాలుగా మాకు ఈ స్కూల్తో పరిచయం ఉంది. ఈరోజు మాకు స్వయంగా వచ్చే అవకాశం మాకు కలిగింది. ఇవాళ ఈ పిల్లలందరితో చాలా ఇంటరాక్షన్ బాగా జరిగింది. ఇవాళ పిల్లలు చాలా బాగున్నారు. మిగతా స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి నాలెడ్జ్ లెవెల్స్ కానీ, వాళ్ళ యాక్టివ్నెస్ కానీ చాలా బాగున్నారు. దానికి కారణం దాదాపీర్ గారు అండ్ అది మిగతా ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క డెడికేషన్ ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది పిల్లల్లో. చాలా మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు మేము కొన్ని బ్యాగ్స్ పుస్తకాలు ఇచ్చాము. ఇప్పుడు కూడా మేము ఇవ్వటానికి ముందుకు వచ్చాము. దాదాపీర్ గారు వాటిని అరేంజ్ చేస్తారు త్వరలో. దానికి మేము చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఐఎమ్ దాదాపీర్, స్కూల్ అసిస్టెంట్, ఎంపీయూపీ స్కూల్, రెడ్డికొట్టాల, కాశీనాయన మండల్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. డాక్టర్ పండిరాజ్ కుమార్ సార్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ Haritha Foundation from America, visited our school on 20 December of 2023. He interacted with our students and our students responded very well. He felt very happy and immediately he asked us what type of help do you need for the development of this school as well as students. We asked him to start a library in the name of Haritha Foundation. So he immediately sanctioned 50,000 rupees to start a library in the name of Haritha Foundation. For that, we arranged a Birua and library books in the name of Haritha Foundation, and we are starting a library today. This helps our students to read books and to improve their knowledge gradually, so that we are very much thankful to Pandit Kumar sir and Haritha Foundation. He also helped a lot to the Girijans of this village by knowing the problems of Girijans, that is Yanadis, in Corona time. He has given more than 1 lakh rupees to help the Girijans. With that amount, we distributed the Yanadis, rice bags, dal, oil pockets, etc., etc. So, living in America, he helped a lot to our school as well as our village Girijans. We are very much thankful for this helping hand, and I and my colleague teachers, our students and villagers are very much thankful to Pandit Kumar sir as well as the executive members of Haritha Foundation, Hyderabad.